నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ ఇన్స్పిరేషన్. మనకు ప్రేరణ ఎవరు అంటే ప్రేరణ ఇన్ ద సెన్స్ ఇన్స్పిరేషన్ ఎవరు? ఓకే, ఇన్స్పిరేషన్ అని ఎవరినైనా స్టూడెంట్ని కానీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు ఇన్స్పిరేషన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటాడు ఒకడు, నాకు ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ అంటాడు ఒకడు, నాకు ఇన్స్పిరేషన్ మహాత్మా గాంధీ అంటారు, లేదంటే జవహర్లాల్ నెహ్రూ అంటారు. ఓకే, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారనమాట ఈ ఇన్స్పిరేషన్ గురించి. యాక్చువల్గా ఎవరిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి? నిజానికి దీనికైతే సరైన కొలమానం లేదు. ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకోవాలి? ఓకే, చాలామంది వేరే పీపుల్స్ నేమ్స్ చెప్తుంటారు, గొప్ప పర్సనాలిటీస్ నేమ్స్ చెప్తుంటారు. కేవలం వాళ్ళ గురించి బుక్స్లో చదివో లేదంటే టీవీలో చూసో ఫోన్లో చూసో వాళ్ళ ఒపీనియన్ చెప్పేస్తుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు గుర్తించింది ఏంటంటే, ఇక్కడ మనకి స్టాండర్డ్ ఇన్స్పిరేషన్ ఎవరంటే మన పేరెంట్స్. ఓకే, మన పేరెంట్స్ ఎలాగంటే, ఒక మదర్ పొద్దున లేచినప్పటి సంధి నైట్ పడుకునేంత వరకు మన కోసం ఎన్నో పనులు చేస్తుంటుంది. ఈవెన్ దో తన కెరీర్ను కూడా పక్కన పెట్టేసి కేవలం తన పిల్లల కోసం వర్క్స్ చేస్తుంటుంది. మన బట్టలు ఉతికిన దగ్గర నుంచి మనం స్కూల్ పంపే వరకు వంట చేయడం అన్నీ ప్రతి ఒక్క పని కూడా ఒక మదర్ చేస్తూ ఉంటుంది. అలాంటి మదర్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇంకొకరు మన ఫాదర్ కూడా అసలు ఎంత నిజాయితీగా మన కోసం అన్నీ తెచ్చి పెడుతుంటాడు. ప్రతి ఒక్కటి కూడా మన కోసం చేస్తుంటాడు. కొద్దిగంతా కూడా స్వార్థం లేకుండా మన కోసం కష్టపడుతూ మనకి ఏది కావాలంటే అది ఇస్తూ, మనం డిప్రెస్ అయినప్పుడల్లా మన వెన్ను తట్టి నేనున్నానని ధైర్యం చెప్తూ మనం ముందుకు వెళ్ళడానికి తన జీవితాన్ని మొత్తం దారపోసేవాడు నాన్న. ఈ నాన్నను కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇన్స్పిరేషన్ అంటే కొంతమంది అంటారు, మా నాన్న చదువుకోలేదులే, మా నాన్నకి ఏం తెలుసు, ఆయనని ఏం అడగాలి అని. ఓకే, మీ నాన్న చదువుకోకపోవచ్చు, కానీ జీవితాన్ని చదివిండు, లోకాన్ని చదివిండు. ఒక ఫ్యామిలీని నడపడం అంత ఈజీ కాదు. మన మేనేజ్మెంట్ను అక్కడి నుంచి నేర్చుకోవాలి. నెక్స్ట్ త్యాగం. ఒక ఫాదరు తన జీవితాన్ని మొత్తం ఒక ఫ్యామిలీ కోసం త్యాగం చేస్తాడు. త్యాగం అనే ఇన్స్పిరేషన్ మనం ఫాదర్ నుంచే నేర్చుకోవాలి. నెక్స్ట్ కష్టపడడం అని కూడా మనం పేరెంట్ నుంచి నేర్చుకోవాలి. మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, వాళ్ళకి ఎన్ని నొప్పులున్నా ఎన్ని బాధలున్నా పిల్లల ముందు మాత్రం నవ్వుతూనే వాళ్ళు ఉంటారు. వాళ్ళన్నీ భరించుకుంటూ మన కోసం కష్టపడుతూ ఉంటారనమాట. ఓకే స్టూడెంట్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్స్పిరేషన్ అనేది మీ పేరెంట్స్ని తీసుకోండి. సమాజం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్కరు మీ వెంట ఉంటారు, వాళ్ళే పేరెంట్స్. ఓకే, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మీ కలలను వాళ్ళ కలలుగా అనుకుంటారు, కాబట్టి మీ కలలు సార్థకం చేసుకుంటే వాళ్ళ కలలు సార్థకమైనట్టే అని భావించే నిస్వార్థమైన మనుషులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పేరెంట్స్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చింది అనుకుంటా.